మనసుల మనసుంటలేదు వయసు మాట ఇంటలేదు కడుపుల కూడుంటలేదు కనులకు కునుకైన రాదు నా రోకంతా నీ మీదే జాను నువ్వు లేకుంటే నేనేమైపోను. మనసుల మనసుంటలేదు వయసు మాట ఇంటలేదు కడుపుల కూడుంటలేదు కనులకు కునుకైన రాదు. ఉడికి నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడకా ఉడుకు బువ్వల చెయ్యి పెట్టక ఊదుకొని తింటావా కొడక పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు బిడ్డ. ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక కాలు గజ్జె అడుగుతుందే ఓలచ్చ గుమ్మడి గద్దారన్న ఎడవాయే ఓలచ్చ గుమ్మడి తోడు నడిచే చేతి కర్రా ఓలచ్చ గుమ్మడి చిన్న బోయి కూసున్నదే ఓలచ్చ గుమ్మడి. కాలు గజ్జె అడుగుతుందే ఓలచ్చ గుమ్మడి గద్దారన్న ఎడవాయే ఓలచ్చ గుమ్మడి. అల్లు అర్జున్ గారి గురించి ఏదన్నా సాంగ్ కానీ లేదంటే ఒక డైలాగ్ కానీ తగ్గేదేలే. ఇంకా శివ, మరి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తారా? ఎంతమంది మీరు సిస్టర్ బ్రదర్స్? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మేడం డాడీ చనిపోయిండు. ఎందుకు లవ్ మ్యారేజా తొందరగా చేసి? అరేంజ్ మ్యారేజ్ మేడం. కాకపోతే ఫోక్ సింగింగ్ ప్రయాణం దాని గురించి కొంచెం మాతో షేర్ చేసుకుంటారా? అంటే నాకు చిన్నప్పటి నుంచి సాంగ్స్ అంటే చాలా ఇష్టం మేడం. సాంగ్స్ పాడడం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు యువర్ టీవీ. ఈరోజు మనతో ఉన్నారు ఫోక్ సింగర్ శివ. సో తన గురించి తన మాటల్లోనే మనం తెలుసుకుందాము. నమస్తే శివ. నమస్కారం మేడం. ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను మేడం. సో ఏంటి మీ ఫోక్ సింగింగ్ ప్రయాణం దాని గురించి కొంచెం మాతో షేర్ చేసుకుంటారా? అంటే నాకు చిన్నప్పటి నుంచి సాంగ్స్ అంటే చాలా ఇష్టం మేడం. సాంగ్స్ పాడడం, సాంగ్స్ ఎక్కడైనా స్టేజ్ల మీద పాడడం, ఎప్పటికైనా ఒక సింగర్గా ఎదగాలని ప్రయత్నిస్తున్నాను మేడం. నేను యూట్యూబ్లో ఏమన్నా వాడిరా మీరు ఇంతకు ముందు? అంటే నేను సొంతంగా వాడుకొని నేను యూట్యూబ్లో నాది నేను అప్లోడ్ చేసుకుంటాను మేడం. సాంగ్స్ సొంతంగా ఇప్పుడు ఒక మూవీ సాంగ్స్ కానీ ఫోక్ సాంగ్స్ అట్లా వాడుకొని యూట్యూబ్లో ఇన్స్టాలో అట్లా అప్లోడ్ చేసుకుంటాం మేడం. అంటే ఛాన్సెస్ కోసం ఎవరైనా చూసి అప్రోచ్ అయ్యి నాకు ఛాన్సెస్ ఇస్తారేమో అని చెప్పేసి అట్లా చేస్తున్న ప్రయత్నాలు చేస్తున్నాను మేడం. మీకు ఇష్టమైన సాంగ్ ఏమన్నా ఉందా? దాంతోనే మనం స్టార్ట్ చేద్దాము. అంటే నాకు చాలా సాంగ్స్ అంటేనే చాలా ఇష్టం. కానీ నేను రాసిన సాంగ్స్ నాకు చాలా మంచిగా అనిపిస్తాయి. నేను కొన్ని సాంగ్స్ రాసుకున్నాను. అంటే ఉన్న ట్యూన్స్కి నేను సాంగ్స్ రాసుకున్నాను. నా లిరిక్స్ నేను రాసుకున్నాను. జవాన్ కోసం, అంబేద్కర్ కోసం, రైతుల కోసం, లవ్ ఫెయిలియర్ సాంగ్స్ ఇట్లా రాసుకున్నాను. అవును శివ, మీ అట్లా కూడా విన్నాను. అంటే ఉన్న సాంగ్స్కి మళ్ళీ కొత్తగా లిరిక్ రాస్తారంట కదా మీరు. సో మా కోసం ఒకటి వినిపిస్తారా? ఓకే మేడం. ఇది ఇప్పుడు ఆర్మీ కోసం ఒక సాంగ్ రాసిన మేడం నేను. అంటే ఉన్న ట్యూన్ అది సీఎం రేవంత్ రెడ్డి సాంగ్ 3 రంగుల జెండా పాటని నేను సైనికుల కోసం రాసుకున్నాను. ఓకే, నా లిరిక్స్ తోటి. సూపర్. మన దేశపు జెండా వట్టి బార్డరు కై కదిలినాడు అగ్గరు మన దేశపు సైనికుడు దేశం కోసం ఎదిరించి నిలిచే మునగాడు మండే ఎండలో అగ్గవుతాడు ఉనికి చలిలో మంచవుతాడు జోరు వానలో పిడుగై ఉంటాడు ఏదేమైనా వెనుకడుగే వెయ్యను అంటాడు ప్రాణాలే పోతాయని తెలిసి గాని వచ్చాడమ్మో ప్రాణమే నా దేశందని సిద్ధమయ్యే యుద్ధానికి. అంటే పల్లవి మట్టుకు మేడం. ఇంకా చరణాలు కూడా రాసుకున్నాను. ఓకే, చాలా బాగుంది. సైనికుల గురించి కాబట్టి బాగా. అంటే పవర్ఫుల్ మ్యూజిక్ మేడం ఇది. ఒక అంటే దేశాన్ని కాపాడుతున్నారు కదా, వాళ్ళకన్నా పవర్ఫుల్ ఎవరని వాళ్ళ మీద రాయాలని నాకు అనిపించింది. సో అట్లా నేను వాళ్ళ కోసం రాశాను. ఇది మీరే రాసుకున్నారా? నేనే రాసాను మేడం సాంగ్ ఇది. ఓకే ఓకే, బాగుంది. కంప్లీట్ చేసిరా మరి? మొత్తం రాశాను. ఇది పల్లవి మట్టికే నేను పాడింది. ఇంకా చరణాలు కూడా ఉన్నాయి. 2 చరణాలు ఉంటాయి. అంటే ఎవరైనా అడిగితే మరి యూట్యూబ్కి అలా ఇస్తారా? ఇచ్చేస్తాను అడిగితే. ఓకే ఓకే, వాయిస్ చాలా బాగుంది శివ. ఇంకా శివ, ఎక్కడ మీది విలేజ్? మా సిద్దిపేట మేడం. సిద్దిపేట దగ్గర వదరాజపల్లి మా విలేజ్. ఓకే, అక్కనే ఉండేది నేను ఇప్పుడు. మరి సింగింగ్ గురించి ఎట్లా ఇంట్రెస్ట్ వచ్చింది మీకు?
అంటే మా ఇప్పుడు మా అంటే ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఉన్నారు మేడం. మా డాడీ కూడా ఒక కళాకారుడే. వెనకడ ఇట్లా స్టేజ్ పైన నాటకం అంటే వెనకడ ఊర్లలో స్టేజ్ పైన నాటకాలు వేస్తారు కదా మేడం. అవును. అట్లా మా డాడీకి ఇట్లా అట్లా వేసేది ఓకే. అప్పట్లో. ఉమ్. సో మా డాడీ అప్పట్లో నాటకాలు వేసే టైంలో మా డాడీ సాంగ్స్ వాడుకునే నాటకాలు వేసేది అనమాట మా డాడీ. ఓకే. సో మా డాడీ కూడా చాలా కళాకారుడు. సో అవును, అప్పట్లో బాగా స్టేజీల పైన భాగవతాలు నాటకాలు అవి బాగుంటుండే. అట్లా వెళ్ళేది మా బాబు. అట్లా వెళ్ళేది అట్లా నాటకాల పైన అట్లా సాంగ్స్ పాడేది. సో నాకు కూడా చిన్నప్పటి నుంచి సాంగ్స్ అంటే అదొక రకమైన ఇష్టం. ఎందుకో సాంగ్స్ అనగానే అదొక రకమైన ఇష్టం ఇవ్వద్దు. అందుకే దాంట్లోనే ఒక సింగర్కి ఎదగాలని ప్రయత్నించుకుంటూ వెళ్తున్నాను మేడం నేను. ఓకే. మరి ఏ ఏజ్ నుంచి పాడుతున్నావు శివ? నేను చిన్నప్పటి నుంచి పాడుతూ ఉంటాను మేడం సాంగ్స్. ఓకే. స్కూల్లో అట్లా స్కూల్లో ఇట్లా స్టేజ్ ప్రోగ్రాంలు అవుతాయి కదా మేడం. అక్కడ స్కూల్లో స్టేజ్ల పైన అట్లా వాడేది. అట్లా స్కూల్లో వాడేది, కాలేజీలలో వాడేది. నెక్స్ట్ ఇప్పుడు ఈవెంట్లలో కూడా వాడతాను మేడం. ఇక్కడ మ్యారేజ్ ఈవెంట్స్, బర్త్డే ఈవెంట్స్ అవుతాయి కదా, అక్కడ కూడా వెళ్ళి పాడతాను. ఓకే. మరి చిన్న చిన్న ప్రైజెస్ అలా ఇస్తుండేనా స్కూల్లో? చిన్న చిన్న వస్తాయి ఉన్నాయి ఇప్పుడు ఇంట్లో. ఓకే. మరి సింగర్ అంటే మీరు సింగింగ్ చేస్తున్నారు కదా, అంటే స్కూల్లో కూడా, మరి అట్లా మీకు ఫ్యాన్స్ ఏమన్నా ఉండేదా? అంటే సాంగ్స్ బాగా పాడతాడు, సూపర్ పాడతాడు అనేది స్కూల్లో టీచర్స్ కానీ నా క్లాస్మేట్స్ కానీ సాంగ్స్ చాలా ఇంకా అమ్మాయిల ఫాలోయింగ్ ఉంటుండేనా? సింగింగ్ అంటే అట్లా కూడా కొంచెం ఉంటది కదా మేడం. చాలా బాగా పాడతారు శివ అని చెప్పేసి ఇప్పుడు స్కూల్లో ఎప్పుడన్నా సాంగ్స్ ఎప్పుడన్నా నార్మల్ టైంలో టీచర్ సాంగ్స్ ఎవరు పాడతారంటే నా పేరే చెప్పేది అందరు. ఓకే. శివ పాడతాడు అని చెప్పి అట్లా వెళ్ళి అట్లా ఉండేది మేడం స్కూల్లో. అట్లా ఆ టైంలో కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా, కొంచెం ఫీలింగ్ అది చెప్పలేము ఇక. ఓకే శివ, ఎంతమంది మీరు బ్రదర్స్? ముగ్గురం మేడం. సిస్టర్స్ 2, ఒక అక్క ఒక చెల్లె. నాకు ఒక అన్న ఒక తమ్ముడు, నేను మిడిల్ మధ్యలో. ఓకే. అంటే మీ బ్రదర్స్ వాళ్ళు ఎవరన్నా పాడతారా? పాడతారంటే ఏమో మేడం, అంటే ఎవరికి అంత ఇంట్రెస్ట్ లేనట్టే. నాకే చాలా ఇంట్రెస్ట్. సరే శివ, ఇప్పుడు ఇంకొక ఫోక్ సాంగ్ ఏదన్నా మంచిది మీ వాయిస్తో వినాలని. ఫోక్ సాంగ్ మేడం? ఓకే. మనసుల మనసుంటలేదు, వయసు మాట ఇంటలేదు, కడుపుల కూడుంటలేదు, కనులకు కునుకైన రాదు, నా రోకంతా నీ మీదే జాను, నువ్వు లేకుంటే నేనేమైపోను, నా రోకంతా నీ మీదే జాను, నువ్వు లేకుంటే నేనేమైపోను. నైస్ సాంగ్, చాలా ఫేమ్ అయింది కదా ఇది. నాకు కూడా చాలా ఇష్టం ఈ సాంగ్. ఇంకా శివ, ఇంకా తెలంగాణ కోసం అట్లా ఏమన్నా సాంగ్స్ పాడిరా? ప్రోగ్రామ్స్ అవుతుంటాయి కదా, వెళ్ళిరా మీరు? తెలంగాణ సాంగ్స్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఇప్పుడు మన గద్దర్ అన్న వారి సాంగ్స్ ఇట్లా సాంగ్స్ చాలా ఇష్టం నాకు కూడా. ఇప్పుడు మన శ్రీకాంత్ చారి తెలంగాణ కోసం చనిపోయింది కదా మేడం, ఆత్మహత్య. అవునవును. సో ఆయన మీద వచ్చిన పాట కూడా నాకు చాలా ఇష్టం మేడం. ఇప్పుడు మనకి తెలంగాణ అంటే వాళ్ళ త్యాగాల వల్లనే మనకి ఇప్పుడు ఇలా ఉండడం జరిగింది కదా. సో వాళ్ళు మన మధ్యలో లేకున్నా మనతో ఉన్నట్టే, అందరికీ అట్లే అనుకుంటాం. అవును మేడం. సో వాళ్ళని తలుచుకుని ఒకటి సాంగ్. అంటే శ్రీకాంత్ చారికి ఆయన పాట ఒకటి పాడతాను. అంటే ఆయన చనిపోయిన తర్వాత పాటది కదా. ఓకే. ఉడికి నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడక, ఉడుకు బువ్వల చెయ్యి పెట్టక ఊదుకొని తింటావా కొడక, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడక, అవ్వ యాదికి రాలేదా నీకు, అయ్య యాదికి రాలేదా, గావురంగా ఎత్తి పెంచిన చెల్లె యాదికి రాలేదా, ఉడికి నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడక, ఉడుకు బువ్వల చెయ్యి పెట్టక ఊదుకొని తిన్నావా కొడక. చాలా ఎమోషనల్ సాంగ్ మేడం ఇది. చాలా బాగుంది. అంటే శ్రీకాంత్ చారి మా విలేజ్ పక్కనే. అయ్యో. సో అప్పుడు అంత త్యాగం చేసినందుకు మేము కూడా చాలా గర్వంగా ఫీల్ అయినాం. కాకపోతే ఇక మదర్ సెంటిమెంట్ అంటే ఇక అట్లా కూడా కొంచెం బాధ వేసింది మాకు. చాలా బాగా అట్లా త్యాగం చేసింది మన తెలంగాణ కోసం. ఇంకా శివ, మరి మీకు ఇష్టమైన సింగర్ ఎవరైనా ఉన్నారా? నాకు అందరు ఇష్టమైన సింగర్స్ అట్లా మన ఫోక్ దాంట్లో అంటే అందరు ఇష్టం మేడం. అందరు సాంగ్స్ చాలా బాగా వస్తాయి. ఒక్కదాని ఏం చెప్పలేను నేను. ఓకే. అందరు ఇష్టం. మూవీస్లలో ఎవరైనా ఫ్యాన్స్ ఉంటారు కదా? అంటే హీరోల పరంగా అయితే అల్లు అర్జున్ అనే బాగా ఇష్టం. యాక్టింగ్ పరంగా, డ్యాన్స్ పరంగా నాకు చాలా బాగా ఇష్టం ఆయన.
ఓకే. సో, అయితే ఒకటి మా కోసం ఏదన్నా అల్లు అర్జున్ గారి గురించి ఏదన్నా సాంగ్ కానీ లేదంటే ఒక డైలాగ్ కానీ చెప్తారా? డైలాగ్ అంటే తగ్గేదేలే. ఇంకా శివ మరి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తారా? ఎంతమంది మీరు సిస్టర్ బ్రదర్స్? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మేడం డాడీ చనిపోయిండు, ఒక 8 years అవుతుంది డాడీ చనిపోయి. ఓకే. సో మదరు, నేను, తమ్ముడు ఇంట్లో ఉండేది. ఇక అక్కకు చెల్లెకి మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు అత్తారింటికి. ఓకే, వాళ్ళు ఎవరి లైఫ్ వాళ్ళది. ఎవరి లైఫ్ వాళ్ళది. ప్రజెంట్ అయితే ఉండేది అమ్మ, నేను, తమ్ముడు, మా వైఫ్, తమ్ముడు వైఫ్. శివ మీది మ్యారేజ్ అయిందా? అయ్యో మ్యారేజ్ అయింది మేడం నాకు. అయ్యో నేను ఇంకా అవ్వలేదు అనుకుంటున్నా. మ్యారేజ్ నిజంగా చూస్తే అట్లా లేరు మీరు, ఇంకా మ్యారేజ్ అయినట్టు లేరు, ఇంకా అవ్వలేదేమో, ఏమన్నా మా తరఫున ఏమన్నా సంబంధం చూద్దామని అనుకుంటున్నాను నేను. మేడం మ్యారేజ్ అయింది, 6 years అవుతుంది. నాకు ఒక కూతురు. అయ్యో కూతురు కూడా? 5 years కూతురుకి. నిజమా శివ? నిజం మేడం. నేనైతే నమ్మలేకపోతున్నా నిజంగా. ఇంకా అందులో 5 years పాప అంటే ఇంకా నమ్మట్లేదు నేను. ఎందుకు లవ్ మ్యారేజా తొందరగా చేసి? అరేంజ్ మ్యారేజ్ మేడం. కాకపోతే ఊర్లలో ఏంటంటే స్టడీ స్టాప్ చేసిన, నేను ఇంటర్ వరకు చదివి స్టడీ ఆపేసిన. ఓకే. సో ఇక ఉత్తగా అంటే ఆపేయడం అంటే ఎట్లా? ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేకనా లేకపోతే ఇంట్రెస్ట్ లేదా? ఆపేయాలని నాకు ఇంట్రెస్ట్ మేడం. స్టడీ అంటే క్లెవర్ స్టూడెంట్ నేను చిన్నప్పటి నుంచి. స్టడీ అంటే ఇంట్రెస్టే కానీ కొంచెం ఇంట్లో పరిస్థితి బాగాలేక ఆపేయాల్సి వచ్చింది, ఆపేసాను. ఇంటర్ మధ్యలోనే స్టడీని ఆపేసిన తర్వాత ఇక స్టడీ లేదు కాబట్టి ఉత్తరం ఉంటాం కాబట్టి మ్యారేజ్ అనే ఆలోచన వచ్చేసింది. పేరెంట్స్కి చేసేసారు. డాడీ చనిపోయినాక మ్యారేజ్ అయిపోయింది. అచ్చా, అంతేగాని లవ్ అలాంటిది ఏం లేదు? లవ్ ఏం లేదు, అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఓకే. మరి ఎట్లా మీ వైఫ్ సపోర్ట్ చేస్తారా మరి? ఈ సింగింగ్ పరంగా సింగింగ్ చేస్తారు మేడం. ఏమన్నారు అంటే వెళ్తా అంటే వెళ్ళు అంటారు కానీ ఇక వద్దు ఎందుకు అని చెప్పి అలా మాట్లాడితే ఏమన్నారు. ఓకే. సపోర్టింగ్ కూడా ఉంది. ఓకే శివ, మరి మీరు ఇంత బాగా పాడుతున్నారు, మీ వాయిస్ కూడా చాలా బాగుంది, నిజంగా నాకు బాగా నచ్చింది నాకు కూడా. సో మరి ఇంకా ఛాన్సెస్ ఎందుకు రావట్లేదు? మీరు ట్రై చేయలేదా మరి యూట్యూబ్కి అట్లా? ట్రై చేస్తున్నాను మేడం. ఇప్పుడు ఎక్కడన్నా ఆడిషన్స్కి అంటే ఎవరన్నా ఇట్లా మ్యూజిక్ డైరెక్టర్ రమ్మంటే అక్కడికి వెళ్ళడం, వాళ్ళ దగ్గర నా వాయిస్ వినిపించడం, వాళ్ళు సరే చూద్దాం ఇట్లా అనడం, అంతవరకు అయిపోతుంది మేడం. కానీ ఖచ్చితంగా పిలిచి ఛాన్స్ అనేది ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు మేడం. నేనైతే ప్రయత్నాలు చేస్తున్నాను. ఆడిషన్స్కి వెళ్ళారా ఎక్కడైనా? అంటే ఇట్లా మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాను, 2 అట్లా వెళ్ళాను. వాళ్ళు చేద్దాం అన్నారు, అంతే. ఇక అంటే మీరు సింగింగ్ కాకుండా ఇంకా ఏమన్నా వర్క్ చేస్తారా మరి? అంటే నాకు ఇంటికాడ ఉంటుంది మేడం వ్యవసాయం, అగ్రికల్చర్. వ్యవసాయం ఉందా? ఓకే. అదే ఆ వర్క్. ఈ తర్వాత ఇట్లా సిటీకి ఇట్లా వచ్చి సింగింగ్ పరంగా ట్రై చేయడం, అంతే. ఓకే. ఇంకా శివ మీకు ఇష్టమైన సాంగ్స్ ఏమన్నా మూవీస్ కానీ? సాంగ్స్ అంటే చాలా ఇష్టం మేడం. ఏదన్నా మీకు నచ్చిన సాంగ్ పాడండి ఒకటి. నాకు ఇట్లా ఫోక్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం మేడం. ఇట్లా ఇండివిజువల్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. ఇట్లా గద్దరణ సాంగ్స్ కానీ అసలు సాంగ్స్ అంటే ఇప్పుడు గద్దరణ చనిపోయిన తర్వాత ఒక సాంగ్ వచ్చింది మేడం, ఆయన ట్రిబ్యూట్ లాగా. ఓకే, అవును. అది ఒకసారి వాడతాను మేడం. కాలు గజ్జె అడుగుతుందే ఓలచ్చ గుమ్మడి, గద్దారన్న ఎడవాయే ఓలచ్చ గుమ్మడి, తోడు నడిచే చేతి కర్రా ఓలచ్చ గుమ్మడి, చిన్న బోయి కూసున్నదే ఓలచ్చ గుమ్మడి, కంట నీరు పెట్టేనే జానపదం, మూగబోయేనే తన కంటగలం, ప్రజల కొరకు పోరు సలిపి ఓలచ్చ గుమ్మడి, ప్రజాయుద్ధ నౌకైనాడే ఓలచ్చ గుమ్మడి, విప్లవాల బాటల్లోన ఓలచ్చ గుమ్మడి, ఎర్ర జెండా నెత్తినాడే ఓలచ్చ గుమ్మడి, లేదు మీకు మరణము గద్దరన్నా, మీ గానము మా మదిలో పదిలమన్నా. ఓకే, సూపర్ శివ, చాలా బాగా పాడారు. ఇప్పుడు గద్దరి సార్ మన మధ్యలో లేకపోయినా సరే అది ఎప్పటికీ అలా మన హృదయాలలో నిలిచిపోతారు అన్నట్టు. ఇంకా ముందు జనరేషన్ కూడా తలుచుకుంటేనే చాలా గర్వంగా అనిపిస్తుంది. చాలా బాగుంటాయి సాంగ్స్ కూడా, చాలా ఇష్టం నాకు. ఎంత చెప్పుకున్నా తక్కువే అన్నట్టు. సో సూపర్, చాలా బాగా పాడినావు. ఓకే శివ, ఇంకా మన అంబేద్కర్ గారి గురించి కూడా ఏమన్నా సాంగ్స్ అట్లా చేశారా?
నేను రాశాను మేడం కొత్తగా. అంటే ఉన్న ట్యూన్కి నాకు అంబేద్కర్ కోసం రాయాలనిపించింది నా పరంగా. అదే ఈ మధ్యలో సాంగ్స్ కూడా బాగా వస్తున్నాయి కదా, సో అట్లా మీరేమన్నా రాసుకున్నా కానీ పాడినా కానీ ఒకటి పాడండి మా గురించి. మన కోసం పుట్టిండురా అంబేద్కరు గారు, రాజ్యాంగం రాసిండు మనిషి హక్కుల కొరకు. అవమానాలెదురయ్యే చిన్న వయసునప్పుడే, అన్యాయం చూసిండు తను ఎదిగేటప్పుడే. ఎన్నెన్నో అవమానాలు ఎన్నెన్నో అన్యాయాలు చూడగా తట్టుకోలేదురా ఆయన మనసు. తను పడిన కష్టాలు ఎదురైన ఇబ్బందులు మనకు జరగొద్దని తలచిండురా తను. మన బ్రతుకులు మార్చగా పుట్టెర విప్లవ యోధుడిలా, అది మార్చాలని చదివిండుర మన అంబేద్కరుడు. తను చదివి రాసిండుర రాజ్యాంగ గ్రంథము. ఓహో జై 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 భీమ్ అంటూ వేద్దామురడుగు, జై భీమ్ అంటే ధైర్యమని చెప్పేద్దాం మనము. జై భీమ్ అంటూ అడిగేస్తే రాద ధైర్యము, జై భీమ్ అంటూ వినిపిస్తే రావాలే ధైర్యము. ఇట్లుంటుంది మేడం సాంగ్. సూపర్ శివ, ఇది మీరే రాసిరా? నేనే రాశాను సాంగ్ లిరిక్స్. ఓకే, చాలా బాగా రాస్తున్నారు శివ. ఇప్పుడు ఇంత ముందు సాంగ్ కానీ ఇప్పుడు అంటే నాకు నచ్చితే నేను రాస్తాను ఖచ్చితంగా. రాయాలనిపిస్తే ఖచ్చితంగా ఆలోచిస్తే నాకు రాస్తాను నేను. ఓకే సూపర్. అప్పట్లో అంత పోరాటం చేసి ఉండకపోతే మనం ఈ రోజు ఈ స్టేజ్లో ఉండేవాళ్ళం కాదు. ఆయన గుర్తు తెచ్చుకొని రాసిన. ఆయన చిన్నప్పుడు చాలా అవమానాలు పడ్డాడు కదా, అవును, అవన్నీ గుర్తు తెచ్చుకొని రాశాను ఆయన కోసం. సో సూపర్ గుడ్, చాలా బాగుంది నిజంగా. మీరు కూడా ఒక సింగర్గా మేడం, నాకు అంటే మీరు కూడా పాటలు పాడతారు, మీరు కూడా లిరిక్ రైటర్ కదా, మీకు మీ తరఫున నాకేమన్నా ఛాన్స్ అలాంటిది? తప్పకుండా శివ, నేను కూడా, ఎందుకంటే వాయిస్ బాగుంది, రాయడం కూడా బాగా రాస్తున్నారు. నా తరఫున నేను కూడా ఏమన్నా అవకాశాలు ఉంటే తప్పకుండా చెప్తాను. చెప్పండి మేడం. ఓకే, మీరు ఒక సాంగ్ పాడండి మేడం, ఒకసారి వింటాను లైవ్లో. నన్ను పాడంటున్నారా? అంటే ఎప్పుడు ఫోన్లో మీ సాంగ్ మొత్తం ఫోన్లోనే వింటాను కానీ లైవ్ ఎప్పుడు వినలేదు. ఓకే, మీరు కూడా ఒక సింగరే కదా. తప్పకుండా నేను కూడా ఒకటి, అంటే తెలంగాణ సాంగ్ ఒకటి చిన్నప్పుడు ఎప్పుడో విన్నా, కానీ ఆ సాంగ్ అంటే నాకు బాగా ఇష్టం. మీరు బాగా గుర్తు చేసినావు కాబట్టి ఒక 2 లైన్స్ అలా పాడేస్తా. మా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీనరా, మా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీనరా, భువనగిరి ఆత్మకూరు ఆలేరు మోతుకూరు, ఆలేరు మోతుకూరు, సూర్యాపేట నగరేకల్లు, కోదాడ హనుమకొండ, కోదాడ హనుమకొండ. ఇన్ని ఉన్న మన తెలంగాణలో తాగడానికే నీరే లేదు. మా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీనరా, మా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీనరా. గుడ్డున పుట్టిన కోడి పిల్లలు కొక్కోరోకని ఆడుకుంటావి, కొక్కోరోకని ఆడుకుంటావి. తెల్లవారాగానే పిల్లలు తల్లులు పిలుచుకుంటావి, కలిసి తింటావి, పిలుచుకుంటావి, కలిసి తింటావి. కన్న తల్లి ప్రేమాలు చూడు, కన్న తల్లి మమతాలు చూడు, కన్న తల్లి ప్రేమాలు చూడు, కన్న తల్లి మమతాలు చూడు. ఇన్ని ఉన్న మన తెలంగాణలో ఉండడానికే ఇల్లే లేదు. మా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీనరా, మా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీనరా. సింతాసిరు ఒట్టి సేపలు ఉల్లిగడ్డ వండితే చూడు, ఉల్లిగడ్డ వండితే చూడు, ఎంత కమ్మగుంటుందో ఎమ్మ, ఎంత రుచిగుంటాదో ఎమ్మ, ఎంత కమ్మగుంటుందో ఎమ్మ, ఎంత రుచిగుంటాదో ఎమ్మ. ఇన్ని ఉన్న మన తెలంగాణలో మారడానికే ఇట్లయింది. మా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీనరా, మా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీనరా, తిరగబడ్డ వీనరా, తిరగబడ్డ వీనరా. వావ్, సూపర్ మేడం. ఇది నా చిన్నప్పుడు విన్నా శివ నేను మన తెలంగాణ గురించి. అంటే మా పెద్దమ్మ కొడుకు అనమాట, మా బ్రదర్.
కజిన్ బ్రదరు. పాడిందా? సో తను సింగర్. తను పాడుతుంటే నాకు ఇక చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ సింగింగ్ కాబట్టి అలా నేర్చేసుకున్నా. ఇక ఊరికే అన్న మళ్ళీ ఒకసారి పాడు అట్లా పాడుతుంటే విని బాగా మైండ్లో గుర్తుపెట్టుకున్నా. నేను చిన్నప్పుడు మీరు వాడుతున్న ఏంటంటే చాలా అద్భుతంగా వాడారు మేడం. థ్యాంక్ యూ శివ. ఇంకా శివ, ఇప్పుడు మీరు ఆడిషన్స్కి అటు ఇటు వెళ్ళినప్పుడు కానీ ఎవరన్నా మీ రిలేషన్ కానీ మీ ఊర్లో కానీ ఎవరైనా నీకెందుకు సింగింగ్ అట్లా కొంచెం ఇన్సల్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఇట్లా ఆడిషన్స్గా అక్కడ ఏం లేదు, కానీ ఊర్లో అంటే ఇక్కడ చుట్టుపక్కల అయితే అన్నారు మేడం, ఎందుకు సింగింగ్, ఎందుకు అదంతా, ఎందుకు అని చెప్పి, అంటే ఎందుకు ఆ పాటలు అని చెప్పి చాలామంది అన్నారు. ఓకే. కానీ అదంతా ఏం నేను పట్టించుకోలేదు. ఎట్లా అంటే ఇప్పుడు మీకు నేను ఎట్లా దానికి ఎట్లా ఇన్స్పైర్ అయిందంటే, ఇప్పుడు రీసెంట్గా బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ఉన్నాడు కదా మేడం, అవును, నా క్లాస్మేట్ ఆడు. ఓకే. మేము వాడు ఒకటి దగ్గర చదువుకున్నాం స్కూల్లో. నా క్లాస్మేట్ అంటే వాడిని కూడా నేను ఒకప్పుడు వాడిని కూడా నేను అన్నా, ఏ రకంగా అంటే ఎందుకురా ఊరుడు అంటే, వాడు అప్పుడు వీడియో చేస్తుండే ఇట్లా అన్న మళ్ళీ వచ్చిన ఇట్లా ఊరు కూడా వీడియో చేస్తుండేవాడు. చేస్తుంటే మేమే ఆ గ్రూప్, మాకు వాట్సాప్ గ్రూప్ ఉండే మా 10th బ్యాచ్కి. మేము అందరం అనేది ఎందుకు అసలు ఊరు కూడా వీడియోలు ఎందుకని మేమే అనేది. వాళ్ళు మేము అన్నాము అలాంటి వాడు ఎదిగిపోయిండు. సో ఎవరు ఏమైనా పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తా అని చెప్పేసి నేను కూడా అట్లా డిసైడ్ అయిపోయి ఎవరేమని అనుకోని నా టాలెంట్ నాదని చెప్పేసి ముందుకు వెళ్తున్నాను. ఓకే, అంతే కదా మరి. అనేవాళ్ళు చాలా కొంతమంది ఎట్లా అంటే మనం ఎదుగుతున్నాం అంటే కూడా అమ్మవాడు ఎక్కడ ఎదిగిపోతాడా అని కూడా వెనక్కి లాగే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మనం అలాంటివన్నీ పట్టించుకోవద్దు, ఎందుకంటే వాళ్ళెవరు వాళ్ళెవరు మనకు పెట్టరు, మనదేదో మనం చూసుకోవాలి. ఇంక ఇప్పుడున్న సిచ్యువేషన్స్, ఇప్పుడున్న అంత పరిస్థితులు అయితే మాత్రం మనది మనం చూసుకోవాలి, ఇక తప్పదు. ఇక వాళ్ళు ఏదో వీళ్ళు ఏదో అంటున్నారు అనుకుంటే నేను అదే అనుకుని ముందరికి వెళ్ళిపోతున్నాను. ఎవరేం చెప్పినా ఆగకుండా ఏటంటే వెళ్ళిపోవడే, సాంగ్స్ పరంగా ఏటంటే వెళ్ళిపోతూనే ఉన్నా. ఓకే శివ, ఒకటి మళ్ళీ ఒకసారి అడుగుతున్నా నేను, వాళ్ళు అర్జున్ గారిది ఒకటి సాంగ్ అంటే పుష్ప సినిమాలో ఒక సాంగ్ పాడతాను, తగ్గేదలే సాంగ్ అది కూడా. ఓకే, సూపర్. నువ్వు గడ్డం మట్టా సవరిస్తుంటే దేశం దద్దారిల్లే, నువ్వు భుజమే ఎత్తి నడిచొస్తుంటే భూమే బద్దాలయ్యే, నువ్వు నిలవాలంటే ఆకాశం ఎత్తే పెంచాలే, నేను కొలవాలంటే సముద్రం ఇంకా లోతే తవ్వాలే. హే గువ్వ పిట్టలాగా వానకు తడిసి బిక్కుమంటూ రెక్కలు మురిసి వణుకుతూ ఉంటే నీదే తప్పవదా, పెద్ద గద్దలాగా మబ్బుల పైన హద్దు దాటి ఎగిరావంటే వర్షమైన తలనే వంచి కాళ్ళ కిందే కురిసైదా. సూపర్ సూపర్ శివ, బాగా పాడినావు, చాలా బాగుంది. సో మొత్తానికి అల్లు అర్జున్ గారి ఫ్యాన్ అనిపించుకున్నావు. సూపర్, చాలా బాగుంది సాంగ్. అంటే పుష్ప సినిమాలోనే ఇది ఒక సూసేకి అనే ఒక పాట ఉంది కదా మేడం, సూసేకి అగ్గిర, ఆ సాంగ్ అది ఫీమేల్ వర్షన్ కదా, నేను మేల్ వర్షన్గా రాసిన. అంటే ఇప్పుడు మేల్ కోసం పాడతారు కదా మేడం, నేను మేల్ ఫీమేల్ కోసం పాడేట్టు రాసిన ఒక సాంగ్. ఆ సాంగ్ ఒక చిన్న లైన్ పాడమంటే పాడతాను. పాడండి మా కోసం ఒక 2 lines. నవ్వుతుంటే మందార పువ్వులా ఉంటాదే నా చెలి, మెత్తాని పత్తి పువ్వులా మరి మనసైనదే నా చెలి, ఓ కసురుకున్న మాటలోన కోపమే మీకు తెలుసు, కోపం వెనుక దాగి ఉన్న బాధ నాకే తెలుసు, ఓర చూపే చూస్తూ ఉన్న చూపులే మీకు తెలుసు, చూపు వెనుక దాగి ఉన్న ప్రేమ నాకే తెలుసు, తన గాజుల సప్పుడు గలగల గలగల ఊగుతున్న జుంకల తన కందం, కాళ్ళకు వేసిన గజ్జల పట్టిల వచ్చిన తప్పుడు గల్ గల్ తనకే అందం, నవ్వుతుంటే మందార పువ్వులా ఉంటాదే నా చెలి, తెల్లాని పత్తి పువ్వులా మరి మనసైనదే నా చెలి. సూపర్ సూపర్ శివ, ఇది అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అందరి కోసము బాగా పాడిండు. ఇంతకు మరి ఇది మీ వైఫ్ కోసం పాడిరా మీరు, లేకపోతే ఇంకెవరన్నా అమ్మాయి? అంటే వైఫ్ ఇప్పుడు ఏదైనా వైఫ్ కోసం. ఓకే, మ్యారేజ్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఏదైనా వైఫ్కే ఉంటుంది. అంతే అందుకే మరి అదే ముందే క్లారిటీగా అడిగేస్తున్నా, లేకపోతే ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ చీపురు కట్ట ఉంటుంది, మీరుంటారు, ఇప్పుడు ఏదైనా తప్పదిగా. అందుకే ఇక్కడే క్లారిటీగా అడిగేస్తున్నా, నీకు మళ్ళీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఏం చివాట్లు ఉండవు. నా చెల్లి ఆయన దగ్గర వైఫ్. అదే డన్. ఓకే,
సో శివ చాలా బాగా పాడుతున్నారు సాంగ్స్ అయితే, నిజంగా వాయిస్ కూడా బాగుంది. మీకు మంచి అవకాశం రావాలి, ఇంకా ముందు ముందు యూట్యూబ్లలో కూడా మీ సాంగ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా తరఫున కూడా ఏమన్నా అవకాశాలు నేను తప్పకుండా నేను కూడా చూస్తాను. చూడండి మేడం. ఓకే. ఓకే శివ, మొత్తానికి సాంగ్స్ అయితే చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకా మంచి 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 అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నేను మీ గీతా కృష్ణ, సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి మా వ్యూవర్ టీవీ. థ్యాంక్ యూ.